ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతులు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పి. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనే, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలా కీడ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలా కీడని మనకు ఏమర్థం అవుతుందంటే మేలే అని అర్థమవుతుంది. మరి లేకపోతే అది కూడా రాసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే ఏం జరుగుతుంది? లేకపోతే ఏం జరుగుతుందో 10 విషయాలు చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అనే మనం ఆ పాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే 10 విషయాలు రాసుకోండి. ఒకటి, మొట్టమొదటిగా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే ఆశీర్వాదం ఉండదు. ఏముండదు? ఆశీర్వాదం ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు చెప్పారు ఈ విషయం? ఆదిలోనే చెప్పారు, ఆది కాండంలో చెప్పారు, 1వ అధ్యాయంలోనే చెప్పారు. ఏమని? మీరు ఎవరి స్వరూపం అని చెప్పారు? నా స్వరూపం. మీరు అన్ని విషయాల్లో బహుగా ఫలించాలి, మీకు సర్వాధికారం నేను అన్నిటి మీద ఇస్తున్నాను అని చెప్పారు. కానీ మనిషి దేవునికి భయపడే విధంగా లేరు. భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. దేవుడు ఏమని చెప్పారంటే ఈ రెండు కలిపి ఉండాలని చెప్పారు. ఈ రోజున భక్తులు ఉన్నారులే కానీ భయం లేదు మనిషికి. మనిషికి ఏమి లేదు? భయం లేదు. దేవుడు అంటే దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మాకు వచ్చే ఆశీర్వాదం రాదు అని మనిషి గమనించట్ల. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మొట్టమొదటిగా ఏంటంటే ఆశీర్వాదం ఉండదు. రెండవ విషయం ఏంటంటే మేలు కలగదు. రెండవ విషయం ఏంటి? మేలు కలగదు. మూడవ విషయం ఏంటంటే దీవెన ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే జరిగే విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకా చెబుతున్నారు కదా, జ్ఞానం రాదు. ఏమి రాదంట? జ్ఞానం రాదు.
1:5 ఏమని చెబుతున్నారు? మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్న వేళ అడగాలని చెబుతున్నారు. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా ఇచ్చువాడు అని చెబుతున్నారు. అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు లేకపోతే, సొలొమోను ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఏమడిగిండు? జ్ఞానం అడిగిండు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చిండు. తర్వాత ఇంకా చెబుతున్నారు కదా, కృప ఇవ్వదు అంటే కృప ఉండదు, దేవుని కృప ఉండదు. తర్వాత ఎన్నో విషయం ఇప్పుడు చెప్పేది? 6వది, జీవం కాదు అంటే జీవం ఉండదు, జీవం రాదు. మనిషిలో ఏమి రాదంటే జీవం రాదు. వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే చనిపోయిన స్థితిలో ఉంటారు. చనిపోయిన వ్యక్తికి ఆ వ్యక్తి మీద ఒక 100 కేజీలు లేదా ఒక 50 కేజీలు రాయి పెడితే ఏమైనా మాట్లాడతారా? అసలు తెలిసిద్దా? అదే బతుకున్న పెడితే ఎవరు నా మీద పెట్టింది అంటారు. అలాగే వారిలో ఏముండదంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే జీవం ఉండదు. తర్వాత 7వ విషయం చెబుతున్నారు కదా, ఐశ్వర్యం రాదు. ఏమి రాదంట? ఐశ్వర్యము రాదు. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన విషయాలే. అర్థమవుతుందండి? ఇవన్నీ కావాలి మనకు. ఏమి కావాలి? ఆశీర్వాదం ఉండాలి, దీవెన ఉండాలి, కృప ఉండాలి, జ్ఞానం ఉండాలి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం మేలు కలగాలి, దీవెన ఉండాలి. మనిషికి ఇవన్నీ ఉండాలి. ఈ భూమి మీద ఇవన్నీ మనిషికి ఉండాలండి. చాలా మంది అనుకుంటారు మాకెందుకు ఇవన్నీ అనుకుంటారు. కాదు, ఇవన్నీ ప్రతి ఒక్కటే ఉండాలి. భూమి మీద మనం ఎలా ఉండాలని చెబుతున్నారు? దేవుడు బహుగా ఫలించాలని చెబుతున్నారు. ఎక్కడుంది ఈ విషయం? మనకెప్పుడు కూడా వాక్యం గుర్తుకు రావాలి. ఎక్కడి నుంచి వాక్యం గుర్తుకు రావాలంటే ఆ చిన్న వయసులో నుంచి, ఎక్కడి నుంచి, ఇంకా చిన్న వయసులో కాదండి, తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ముదిమి వచ్చి ఈ లోకం విడిచి వెళ్ళిపోయే వరకు మన వాక్యం గుర్తు రావాలి. ఆ వాక్యం ఎలా గుర్తొచ్చిందో చెబుతాను. ఈ రాసుకోండి, చెబుతాను. ఐశ్వర్యం రాదు. 8వ విషయం నష్టం తీసుకొస్తుంది. దేవుని యందు భయభక్తులు లేకపోతే నష్టం తీసుకొస్తుంది. తర్వాత 9వ విషయం శాపాన్ని తెస్తుంది, దేవుని యందు భయభక్తులు లేకపోతే. తర్వాత 10వ విషయం నిత్యం నరకం తెస్తుంది. నిత్యము నరకం. అర్థమైందండి? ఎన్ని విషయాలు? 10 విషయాలు చెప్పాను. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటుందన్నదే మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు నాకు వాక్యం గురించి చెప్పాను కంటే, వాక్యము దేవుడు మనకు తల్లి గర్భంలో పిండంగా ఉన్న కాడి నుంచి కూడా దేవుడు మనకు వాక్యాన్ని ప్రతి ఒక్కరి గ్రంథంలో రాపించారు. ఏమని రాపించారంటే, కీర్తనలో 139వ కీర్తనలో చెబుతున్నారు కదా, నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెబుతాను. తర్వాత ఇంకా విషయం, తల్లి గర్భంలో పిండంగా ఉన్న తర్వాత క్రమక్రమంగా ఆ బిడ్డ ఏమవుతారు? నెలలో వస్తూ ఉండగా అన్ని అవయవాలు తయారైతూ ఉంటాయి. ఈ సమయంలోని నువ్వు ఎలా ఉండాలో అప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు. లోకాసు సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి 100వ వచనం చెప్పంగానే కడుపులో ఉన్న శిశువు గంతులు వేసి, అంటే నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కానించి నువ్వు కనే వరకు, ప్రసవించే వరకు కూడా నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మాట్లాడే విషయాల్లో, చూసే విషయాల్లో, తినే విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నీ గర్భంలో ఉన్న శిశువు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంది, ప్రతి ఒక్కటి తెలుసు. అది నేను చెప్పట్లా, గ్రంథం చెబుతుంది. అర్థమవుతుందండి? తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుని యందు ఏం కలిగి ఉండాలి? అలా భయభక్తులు ఉండాలి అని అంటే పిల్లలను ఎలా పెంచాలో చెబుతున్నారు సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెబుతాను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో వాక్యం మాట్లాడుతుందండి. ప్రతి సందర్భంలో వాక్యం గుర్తొస్తుందా? ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో పిండంగా ఉన్న కాడి నుంచి అప్పుడు చూసిండు. తర్వాత ఆ శిశువు ప్రతి ఒక్కటే గమనిస్తూ వింటున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత వారికి నేర్పాలి. అలా నేర్పాలి అని అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి ద్వితీయోపదేశకాండం ఆ విషయం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడకు యెహోవా. ఇప్పుడు స్టార్టింగ్ లో ఏమని చెప్పారు? ఇశ్రాయేలు వినుము అంటే నువ్వు వాళ్ళకి నేర్పాలి అని అంటే నువ్వేం చేయాలి? ముందు ఏం చేయాలండి? నువ్వు వినాలి, నువ్వు పాటించాలి. అప్పుడే నువ్వు వానికి నేర్పగలుగుతావు. నువ్వు వాక్యం వినకుండా ప్రార్థనకు రాకుండా నువ్వు నేర్పాలంటే నేర్పలు. తర్వాత ఎలా పెంచాలో చెబుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఏమని చెబుతున్నారు? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని చెప్తున్నారు. పెంచుతున్నారా? పెంచట్లేదా? అలాగనా పెంచకపోతే ఏం జరుగుతుందో తెలుసండి. ప్రభు యొక్క శిక్షలో బోధలో కన్నా పెంచకపోతే చాలా ప్రమాదం అండి. ఇప్పుడు అలా పెంచకుండా తర్వాత యవ్వనానికి వచ్చిండు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కడే వాక్యంలోనే చూడాలి మనం. ఇప్పుడు నువ్వు అలా పెంచకపోతే కీర్తనలో 119:9-10 వచ్చినారు. ఇప్పుడు వాక్యం చూస్తారా? వాక్యం గుర్తొచ్చిద్దా? యవనస్తులు పడిపోకుండా ఉండాలంటే వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలని గ్రంథం చెబుతుంది. ఇప్పుడు ఆ వాక్యం చూడటం ఆ తర్వాత జరిగే విషయం ఏంటంటే ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వేలా చనిపోదు. చూశారండి ఏం జరిగిందో? అంటే పెంచితే ఆ విధంగా జరిగేదా? జరగదు. తర్వాత ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత వివాహం విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అన్ని విషయాల్లో ఘనమైనది. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత వారిద్దరూ ఎలా ఉండాలి అని చెబుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 6-7 వచ్చినారు. ఏమని చెప్తున్నారు? వెంటనే మనకు వాక్యాలు గుర్తు రావాలి. వెంటనే సృష్టి ఆదిలోనే దేవుడు వారిని సృష్టి ఆదిలోనే వాక్యం చదవరు మీరు. ఒక విషయం అడుగుతారు, ఏమనుకోమాకండి, బాధపడమాకండి. మీరు వినువారు మాత్రం అయ్యండి, మిమ్ములు మీరు మోసపుచ్చుకోకూడదు. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఈ గ్రంథం పట్టుకున్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బాగానే ఉంది, ఈ ప్రాంతాల్లో బాగానే ఉంది. మన ఏరియా పల్లెటూరులలో బాగానే ఉండిద్ది. సిటీకి వెళ్ళి చూడండి, కూర్చొని ప్రశాంతంగా ఆరాధించే పని లేదు, చర్చీలు ఉండట్లేదు. అర్థమవుతుందండి? బయటికి వెళ్తే అన్ని రకరకాలుగా ప్రశ్నలు. మీరు ఎప్పటికప్పుడు బాప్టిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇలా అడగటం నాకు కరెక్ట్ కాదే. కానీ
మీ మేలు కోరే చెప్తున్నానమ్మా. ఎందుకనంటే ఒకవేళ చదవడం రాకపోతే వినండి. ప్రతి ఒక్క ఇంటిలో వాక్యం ఉంది, ఉందా లేదా? బైబుల్ ఉంది, ఫోన్ ఉంది. ఇందులో ఏ వాక్యం కొడితే ఆ వాక్యం వచ్చింది. వినండి, పిల్లలకి నేర్పండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే అక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆ వివాహ విషయంలో దేవుడు పురుషుణ్ణి స్త్రీని జతపరిచి సృష్టించి తర్వాత వారిద్దరిని ఒకటి చేసిన తర్వాత ఏ నరుడు కూడా వారిని వేరుపరచకూడదు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలా ఉన్నారు? అది వరకు వేరువేరుగా ఉన్నవారు ఇప్పుడు ఏక శరీరమై ఉన్నారు. ఏ నరుడు వారిని వేరు చేయకూడదు అని. ఇప్పుడు ఇంకా మీలో ఏమన్నా జీవితాల్లో ఇంకా ఇంకేమైతుంది? ఏమైతుందండి? ఆ తర్వాత జీవితంలో ఉంటే విధానం ఏంటి? కష్టాలు, శ్రమలు, బాధలు, ఇవన్నీ విషయాల్లో వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, ఇర్మీయా గ్రంథం 33:3, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తును అని చెప్పి. తర్వాత ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరి యందట? ప్రభువునందు ఆనందించుడు. మీ సకల చెరులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి మీరు చింతపడొద్దు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయుడు. 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానం భూమించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడు. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీర్చును అని ఉంటుంది. ఇప్పుడు పురుషుడు స్త్రీ గురించి చూద్దాం. పురుషుడు కీర్తనలు, మనకు అన్ని వాక్యమే గుర్తు రావాలి, మన సొంత మాటలు ఏమి ఉండకూడదు. అర్థమవుతుందండి? కీర్తనలు 128వ కీర్తన 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 4 వరకు చూసిన పట్ల 6వ వచనం చూసిన పట్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోగడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్కల వలె ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపు. ఈ విషయం ఎవరి విషయం? ఎవరిదండి? నేను ముందే చెప్పానా భర్త భార్య విషయం అని. అంటే ఈ విషయం ఎవరిదే? భర్తదే. అర్థమైందండి? యజమానుడు, మీ యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం చెప్పండి వాళ్ళకి. అర్థమైందండి? చదివించండి. ఆశీర్వాదం ఈ విధంగా ఉంటుందండి అని. తర్వాత స్త్రీ, ఇంకా పురుషుడు పిల్లల విషయాల్లో యోబు 1వ అధ్యాయంలో ఉంటుంది. యోబు నిత్యము ఏం చేసిండు? పిల్లల నిమిత్తం దహన బలులు అర్పించాడు. అంటే ఇప్పుడు నిత్యం ఏం చేయాలి? తండ్రి ప్రార్థన చేయాలి పిల్లల కోసం. తర్వాత స్త్రీ, అబ్బో, ఇక స్త్రీ గురించి వస్తే ఎన్ని విషయాలు రాపించారంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక స్త్రీ గురించి అయితే చెప్పడానికి. సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరు. 1 ఈలోక సంబంధమైనది, 2 పరలోక సంబంధమైనది. అర్థమైందండి? 2 కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అది కట్టుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. ఇది కట్టుకోకపోతే ప్రశాంతత ఉండదు, జీవితం ఆనందంగా ఉండదు. తర్వాత అది కట్టుకోకపోతే పరలోకంలో అక్కడ నివాసం కట్టుకోకపోతే అక్కడ సిద్ధపరచకపోతే యుగ యుగాలు, ఇక్కడ కొంతకాలమే యాతన, అక్కడ యుగ యుగాలు యాతన పడాలి. తర్వాత సామెతలు 31లో ఉంటుంది 10వ వచనం నుంచి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అక్కడి నుంచి మొదలయ్యిద్ది. ఏమని మళ్ళీ 31 వరకు వచ్చే అసలు ఇక విషయాలుంటే ఆమె చేసే పని విషయాల్లో, భర్తకు సహాయం విషయాల్లో, ఇంటి వారి విషయాల్లో, పిల్లల విషయాల్లో చదువుకుని అసలు అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటాయి ఆ విషయాలు. ఆ తర్వాత స్త్రీ వివాహం అయిన తర్వాత తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. విరోధి ఎవరో? విరోధి
నా పక్కన వాళ్ళండి, నా ఎక్కడోళ్ళు మా బంధువులు, లేకపోతే పక్కటోళ్ళు, లేకపోతే వీళ్ళందరూ కాదు. ఎవరండి విరోధి? మనిషికి భూమి మీద మనిషికి విరోధి కాదు, శత్రువు కాదు. ఎవరు? సాతాను, అపవాది. అంటే మరి నిందించుటకు అవకాశం ఇవ్వద్దు విరోధికనంటే, ఎవరైతే సాతాన్ని వెంబడిస్తున్నారో వారికి నీ జీవితం అపహాస్యంగా ఉండకూడదు. అర్థమైందండి? నీ గృహ పరిపాలన విషయాల్లో వారికి అవకాశం అనేది ఇవ్వకూడదు అని చెప్తాను. ఇలా స్త్రీ గురించి చెప్పుకుంటా వెళితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విలాప వాక్యాల్లో రేయి మొదటి జామున లేచి స్త్రీ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రార్థన లేదు, వాక్యం లేదు, ప్రవర్తన లేదు, ఏదీ లేదు. కుటుంబం కట్టబడాలి. ఎట్ట కట్టబడిద్ది? అండి? నువ్వు దేవునితో అసలు ఏమీ చెప్పకుండా, దేవునితో మాట్లాడుకోకుండా ఎలా నీ జీవితాలు ఆనందంగా ఉంటాయి, ఎలా సంతోషంగా ఉంటాయి? నిత్యము ఏం చేయాలో తెలుసండి? ప్రార్థన చేయాలి, నిత్యం దేవునితో మాట్లాడుకోవాలి. నీకు ఒక వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తితో అస్తమానం ఆడకపోతాం, అస్తమానం మాట్లాడతాం, ఇంకా కనపడకపోతే ఫోన్ చేస్తాం, లేకపోతే వాడి ఇంటికి వెళ్ళి వచ్చిందా, ఇంక రాలేదా, ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు ఉంటారు, ఇవన్నీ ఏంటి? ఇష్టం. అర్థమైందండి? దేవుని మీద నీకు ఇష్టం ఉంటే నువ్వేం చేస్తావు? నిత్యం మాట్లాడతావు. ఎవరు మనకు ఉదాహరణ అంటే యేసుక్రీస్తు ప్రభువే తండ్రితో నిత్యం మాట్లాడుకున్నారు. మార్కు సువార్త 1:35. ఆయన ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఏం చేస్తుండో? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవటం. తర్వాత హెబ్రీలకు 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. పైన ఇవ్వండి. స్త్రీ కుటుంబంలో పురుషుడైన ఈ లోకంలో వారు కలిగి ఉన్న విధానం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆల్రెడీ ఇన్ని రిఫరెన్సుల్లో ఇన్ని విధాలుగా చెప్పామంటే చాలా వరకు మీకు అర్థమైందనే అనుకుంటాను. చూడండి, కీర్తన 100వ కీర్తన 3వ వచనంలో ఆయన చెబుతున్న విధానం ఏంటంటే, గ్రంథంలో ఏమని రాపించారంటే, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజనం. అర్థమవుతుందండి? తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, అపోస్తుల కార్యాలు చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. 35. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ఎలా నడుచుకోవాలి? ప్రతి జనములో, ప్రతి ఒక్కరిలో, ఈ భూమి మీద నీవు ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, నీతిగా జీవించాలి. ఈ లోకంలో చెరువులో ఉన్న కలువు పువ్వుని, తామర పువ్వు అంటారా, పువ్వును చూశారంటే చెరువు నీరు ఎలా ఉంటుంది? బురదగా, చికాగ్గా ఉంటాయి. కానీ అందులో నుంచి వచ్చిన పువ్వు, కలువు పువ్వు ఎలా ఉంది? ఆ బురద అంటించుకుందా? లేదు, తెల్లగా ఉంది. దాన్ని చూడంగానే అబ్బబ్బా దాన్ని తీసుకోవాలనే విధానం ఉంటుంది. కానీ కింద చూస్తే ఏముంటుంది? మురికి నీరు. కానీ ఆ మురికి ఆ పువ్వు అంటించుకోరా. అలాగే లోకంలో ఉన్న మురికి అంతా, లోకంలో ఉన్న చెడంతా కూడా మనలో ఉండకూడదు. తర్వాత ఆయన చెప్తున్న విషయం ఏంటి అక్కడ చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను
ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కూడా ఏంటంట ప్రభు, ఆయన ద్వారానే సమస్తం కూడా చేయబడింది. మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నారో తెలుసండి? ఎప్పుడు ఏర్పరచుకున్నారు? మాకు తెలియదండి అనుకున్నారా? ఎమ్మంటే మనకు వాక్యం గుర్తు రావాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎప్పుడే ఏర్పరచుకుంటూ, జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. ఎందుకని? ప్రేమ కలిగి ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలి. అప్పుడే ఏర్పరచుకున్న దేవుడు. అందుకనే ఏడమ్మో దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం, ప్రతి ఒక్కరిని కాపాడతాడు, ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఉండే మేలేంటో ఇంకా మనం గ్రంథంలోకి వెళ్తే చూడండి. ఇంకా ఏమని చెబుతున్నారంటే, కీర్తనలు 47వ కీర్తన చూడండి. 47వ కీర్తన తీసారండి. 47వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. దేవుడు ఏమనుకుంటున్నారు మనుషులు? ఏమనుకుంటున్నారండి? ఈ లోకంలో ఆయనకున్న పేర్లేంటి? ఈ లోకంలో ఏమేమి పేర్లు? కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఇవన్నీ కరెక్టే. కానీ ఈ లోకంలో నీలోని, నాలో, ప్రతి ఒక్కరిలో కూడా దేవుని ఆత్మ ఉన్నంత సేపే ఇవన్నీ కూడా. కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ బయటికి వస్తుందో ఇక కరుణ, జాలి, ప్రేమ ఏముండవు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏమో చెప్తున్నారు? యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. చూశారండి? 2 విషయాలు చెప్పారా? యెహోవా ఎవరంట? మహోన్నతుడు. మనందరినీ కాపాడే ఆయన, కరుణించే ఆయన, రక్షించే ఆయన. దాంతోపాటు ఎవరంట? భయంకరుడు. నీకు ఆపద వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదైనా కానీ ప్రభుతో చెప్పుకోవాలి. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే, పాపం విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మేలు చేస్తుండో, నాకు అన్నీ ఇస్తుండో, కాపాడుతుండో, నేను ఎలాగైనా ఉండొచ్చు అని అనుకుంటే కరెక్ట్ కాదు. అర్థమవుతుందంటే? చెబుతున్న విషయం ఏంటంటే ఆయన మహోన్నతుడు. తర్వాత ఆయన చెబుతున్న విషయం ఏంటంటే భయంకరుడు. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28-29 వచనాల్లో ఆయన ఏమని చెబుతున్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు ఏమిస్తానని చెబుతున్నారు? విశ్రాంతిని ఇస్తానని చెబుతున్నారు. అయితే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అని చెబుతూ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, మీరు నా యొద్దకు వచ్చి ఏం చేయాలంట? నేర్చుకోవాలి అని చెబుతున్నారు. ఆయన యొద్దకు రావాలి, ఆయన యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. ఇవన్నీ నేను మీకు విశ్రాంతిని ఇస్తా, మిమ్మల్ని కాపాడతా. అయితే నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి? నేర్చుకోవాలి అని చెబుతారు. తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు సర్వభూమికి ఏమై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, కీర్తనలో 89వ కీర్తన 89వ కీర్తన అని చెప్తున్న విషయం చూడండి. 89 7వ వచనం చూడండి. ఏమని చెప్తున్నారు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. చూశారండి? దేవునికి ఉన్న విధానం, దేవుడు చెప్తున్న విధానం, ఆయన ఏ విధంగా ఉన్నాడు. ఇప్పుడు పైన నుంచి మొత్తం కూడా చదువుకుంటూ వస్తే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ మొత్తం ఉంటాయి. అయితే ఆయనకు భయపడాలి, ఆయన యందు ఏముండాలండి? భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్తారు. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఆయన ఏమని చెప్తున్నారు? కీర్తనలు 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన
కీర్తనలు ఎన్ని అధ్యాయాలండి? 150 అధ్యాయాలు. అందులో 145వ కీర్తన 14వ వచనం చూడండి. 14. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. ఆయన చెబుతున్న విధానం ఏంటంటే, యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు. నా పని అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను ఎందుకు అని నువ్వు అనుకుంటున్నవే ఒకవేళ. కానీ నీ శ్రమలోనైనా, నీ బాధల్లోనైనా, నీ నిందలోనైనా ప్రతి ఒక్క విషయంలో దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్తాను. నేను నిన్ను నిలబెడతాను అని చెబుతున్నాను. మీరు పాటలు పాడుతున్నారా? ప్రతి ఒక్కరూ అన్ని సంఘాల్లో పాటలు పాడతారు. ఈ పాటల సందర్భం గురించి బుధవారం నాడు క్లాస్ ఉందగా, అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు వీలైతే అప్పుడు చెబుతాను. పాటలు పాడేటప్పుడు కూడా పాటల్లో కూడా తప్పులు ఉన్నాయి, అది గమనించి పాడుకోవాలి. అర్థమవుతుందండి? ఏదో వాళ్ళు రాశారులే మేము పాడుతున్నారంటే అది కరెక్ట్ కాదు. నీకు వాక్యం తెలిస్తే పాట కూడా అది కరెక్టా కాదనేది అర్థమవుతుంది. వాళ్ళు ఆ రోజున పాటలు రాశారు, కానీ వాళ్ళు ఉన్న విధానం ఎలా రాశారనేది మన వాక్యంలోకి వెళ్ళి ఆ పాట అనేది మనం పాడినప్పుడు, అప్పుడు మనం దాన్ని చూసినప్పుడు అర్థమవుతుందండి. పాటల్లో కూడా చాలా అర్థాలు ఉంటాయి, పాటల్లో కూడా తప్పులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెబితే సమయం సరిపోదు. బుధవారం నాడు క్లాసులో అప్పుడు చెబుతారు. చూడండి, ఇక్కడ ఏమో చెబుతున్నారంటే, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు దిగులు పడుతున్నావేమో, నీ చింత యావత్తు మొత్తం కూడా ఆయన కొట్టేస్తారు. అయితే ఏమని చెప్తున్నారు? మీ చింత యావత్తు ఏం చేయాలంట? ఆయన మీద వెయ్యాలి, ఆయనకు చెప్పుకోవాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకా చూడండి, కీర్తనలు 55వ కీర్తన, కీర్తనలు 55వ కీర్తన, 55వ కీర్తన అందరికీ తెలిసిన వచనమేనండి ఇది. 22వ వచనం చూడండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. దేవుని మీదే మనం ఆధారపడాలి. నువ్వు ఎవరికి భయపడాలి అంటే దేవునికే భయపడాలి. ఎవ్వరికి నువ్వు భయపడే పని లేదు, ఏ ఒక్కరికి భయపడే పని లేదు. మనుషులు ఎవరెవరో భయపడతారు, అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే మీకు చెప్పరంతే. ఎవరో భయపడతారు? మొట్టమొదటిగా మేము భయపడేది ఎవరికంటే ఏమని చెబుతారంటే దెయ్యానికండి. ఎవరికి? దెయ్యం. ఇప్పుడు చూసారా దెయ్యాన్ని? మరి ఎలా భయపడుతున్నారు? దెయ్యం అంటే అసలు ఎవరు? దెయ్యం దెయ్యం అంటే అపవాది, సాతాను, దురాత్మ. ఆ సందర్భాల పేర్లు బట్టి ఆ పేర్లు పెట్టి పిలిచారు. అర్థమైందండి? చనిపోయిన వ్యక్తి దెయ్యం కాదు. చనిపోయిన వ్యక్తి విత్తును సెకండ్ ఎక్కడికే? దేవుని యొద్దకే. ప్రసంగి 12:7లో ఉంటుందన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. చేతబడులు కానీ, లేదా మంత్రాలు కానీ, అంతరాలు కానీ, లేకపోతే ఇంకా దేనికైనా కానీ నువ్వు దెయ్యానికి కానీ వీటికి నువ్వు భయపడే పని లేదు. తర్వాత రెండవ విషయం ఏంటంటే, మనుషులకు భయపడుతూ ఉంటారు. వాడు చెప్పింది వీడు చెప్పింది చేస్తూ ఉంటారు. అమ్మో అలా చేయకపోతే వచ్చింది, ఏమొచ్చింది? మా మీదకి శాపం వచ్చింది, కీడు వచ్చింది, ఇవన్నీ చెబుతుంటారు. మనిషి చెప్పిన దానికి నువ్వు అలా చెప్పిన దాన్ని అవి చెయ్యకపోతే, అర్థమైందండి? చెయ్యకపోతే అవి శాపం అవేవి రావు. అర్థమవుతుందండి? ఏది ఎలా వచ్చిందంటే నీ మీదకి శాపం ఎలా చెప్పారా? దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే వస్తుంది. అవి ఇవి చేస్తే రావు. అర్థమవుతుందండి? నీ భారం ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపు. ఆయనే నిన్ను ఏం చేస్తారంట? ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదల
కదలనీయడం, ఎన్నడూ కదలనీయడం. ఎప్పుడూ ఆయనకు నీతోనే ఉంటారు, నీకు సహాయం చేస్తూనే ఉంటారు. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమని చెప్తున్నారంటే చూడండి, సామెతలు 16వ అధ్యాయం చూడండి. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును. ఏం చేయాలంట? మన పనుల భారం ఎవరి మీద ఉంచాలి? మనుషుల మీద కాదు, లేకపోతే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాదు. ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆయన మీ ప్రతి అవసరం తీరుస్తారు. ఇక్కడ ఏమో చెప్తున్నారు చూడండి, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. నువ్వు అనుకున్నదే, నువ్వు చేయాలనుకున్నదే అవన్నీ కూడా ఏమైతే సఫలమవుతుంది. అంటే చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఈ రోజున బయట ఉన్న అన్ని జనులు బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఎవరి గురించేనంటే అపోలో ప్రిస్కిల్లా గురించి చెప్పారు. రోమీయులకు రాసే పత్రిక 16వ అధ్యాయంలో చెప్పారు. ఏమని? అపోలో ప్రిస్కిల్లా గురించి చెప్పారు. వారికి ఏం చెప్పమని చెప్పారు? వందనాలు చెప్పుండే అని చెప్పారు. తర్వాత వారు నా ప్రాణము కొరకైన వారి ప్రాణం ఇచ్చుటకైనను తెగించారు. తర్వాత వారి ఇంట సంఘం ఉంది, అన్ని జనులు వారికి కృతజ్ఞులై ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకొని ఆయనలోకి వచ్చిన నువ్వు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి నువ్వు బహుగా ఫలిస్తూ ఉంటే, అన్ని విషయాల్లో యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చెబుతారు కదా, ఆయన ఆ పత్రికల్లోని 1, 2, 3 పత్రికల్లో ఏమని చెప్తారంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యముగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? వర్ధిల్లాలి అని చెప్తారు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచుంటే, అన్ని విషయాలంటే నీ పనుల విషయాల్లో, మాట విషయాల్లో, నీ ప్రవర్తన విషయాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుచుంటే అన్ని జనులే నిన్ను ఏం చేస్తారు? అడుగుతారు. నిన్నటి దినాన్ని నన్ను అలాగే అడిగారు. వాడు అన్ని అలాగే అడిగారు, ఎలా మీరు చేసే పని అది ఎలా చేస్తారు, ఎలా ప్రారంభిస్తారు, ఎవరిని అడుగుతారు, ఇవన్నీ కూడా వాళ్ళు అడిగారు. ప్రతి ఒక్కటి కూడా. అంటే మనం ఎక్కడికైనా అన్ని జనులకు వెళ్ళినప్పుడు వీళ్ళ దేవుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు. అంటే మన ద్వారా ఆయనకు ఘనత, మహిమ, ప్రభావం ఇవన్నీ రావాలి అంటే మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. అంటే వారు చూడంగానే వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, అంటే వీళ్ళ దేవుడు గొప్పోడు అది అని ముందు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అందరికీ తెలుసు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడని. అయితే మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఏం కలిగి ఉన్నాం అన్నదే చాలా ముఖ్యం. ప్రతి ఒక్కటి కూడా గమనించాలి. ప్రతి ఒక్కటి కూడా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుని మీదే ఆధారపడాలి. ఎందుకనంటే మనకు ఆధారం ఎవరు? ఆయనే. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జరిగే విషయం ఏంటంటే, నిన్ను ప్రతి ఒక్క విషయంలో ఆయన ఏం చేస్తారో కాపాడుతారు. నీ చుట్టూ కూడా ఆయన తన దూతలను కావలిగా ఉంచుతారు. నిన్నెప్పుడు కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టారు. నీ బాధలోనైనా, శ్రమలోనైనా, ఏ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను ఆయన విడిచిపెట్టారు. ఎందుకని? వీళ్ళు నా పిల్లలు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అని. అప్పుడు ఆయన విడిచిపెట్టడు దేవుడు. కానీ మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవటం వలనే ఏం తెచ్చుకుంటున్నారని? శ్రమలో, బాధలో, లేకపోతే కీడు, ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆయన కాపుదల నిత్యం కూడా మనకు. 1 కోటి రూపాయలు అడిగిండా దేవుడు? ఏమన్నా అడిగిండా నీ నుంచి? ఇదంతా నీ ఆస్తి అంతా నాకు ఇచ్చే అన్నాడా? అర్థమవుతుందండి. ఆయన కోరుకునేది ఏంటంటే,
కుమారుడు కుమార్తె ఎవరైనా సరే మీ హృదయం నాకు ఇవ్వు అని చెప్తున్నారు. దేవుడు ఎవరిని వాడుకుంటాడో, ఎవరికి మేలు, ఇవన్నీ ఎవరికనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి. అయితే నీ ప్రతి ఒక్క మనిషి హృదయం కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. హృదయ ఆలోచన, హృదయంలో నువ్వేవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా దేవునికి ప్రతి ఒక్కటే తెలుసు. నువ్వేమై ఉన్నావు అన్నది మొత్తం కూడా ఆయనకు తెలుసు. యెషయా బైబిల్ గ్రంథంలోనే దావీదు గారి తండ్రి ఎవరండి? ఇప్పుడే చెప్పాను, యెషయా. ఆయనకి ఎంతమంది? 8 మంది. ఎవరిని దేవుడు పిలుచుకుంటూ ఎవరిని వెళ్ళుకున్నారంటే చిన్న దావీదు గారిని. ఎందుకని చెప్పండి. దావీదు గారి గురించి చాలా సందర్భాలు చెప్పారుగా. దావీదు గారినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దావీదు గారి గురించే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాడించి, ప్రవచనం కాడించి నెరవేర్పు వరకు కూడా ఈ దావీదు గారి గురించి ఎందుకు దేవుడు చెప్పి ఉన్నారు. ఎందుకని అనంటే మనకు చిన్న వయసులో నుంచి ఆయన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం, మనకి గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే కీర్తనలు 23వ కీర్తన ఆయనే రాశారు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఆ విషయం మీదే ఉన్న ఆయన, ఆ విషయం మీదే ఆయన ఉన్నంతకాలం యెహోవా నా కాపరి. ఇప్పుడు పశువులు కాయడానికి వెళ్ళిన వాళ్ళు ఈ పశువులు ఏదైనా కానీ, మేకలైనా గొర్రెలైనా లేకపోతే ఈ ఆవులైనా గేదెలు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా వాటిని తోలుకెళ్ళిన తర్వాత అలా వదిలేస్తారా? ఎటుపడితట్టు పోతుంటే అలా చూస్తూ ఉంటాడా? అలా ఊపాడు. ఆయన వాటిని ఏం చేస్తారు? అవి వేరే చాటుకు వెళ్ళిపోకుండా అక్కడే వాటిని తర్వాత మంచి ఎక్కడ తీసుకెళ్తారంట? వాటిని ఎక్కడ తోలుకెళ్తారు? ఎడారిలో గడ్డి లేని చాటకే అక్కడ తోలుకెళ్తారా? తోలుకెళ్ళడు. పచ్చగా గడ్డి ఉన్న చాటకే తోలుకెళ్ళడు. వాటికి సమయానికి నీళ్లు పెడతాడు ఎవరో? యజమానుడు. వాటిని తోలుకెళ్ళిన ఆయన. తర్వాత వాటికి అనారోగ్యంగా ఉందంటే, ఒక దెబ్బ తగిలినా ఏదైనా కానీ వాటిని ఏం చేస్తారో? కాపాడుతారో, వాటిని చూపిస్తారు. అలాగే దేవుడు కూడా నిత్యం మనల్ని ఏం చేస్తారో? కాపాడుతూ ఉండవు. మనకు కావాల్సిన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తూ ఉండవు. దావీదు గారు ఆయన హృదయం మొత్తం ప్రతి ఒక్కటి కూడా యెహోవా నా కాపరి. ఆయన యుద్ధం చేసేటప్పుడైనా లేకపోతే జంతువులు వచ్చి, ఒకసారి సింహం, తర్వాత ఒకసారి ఎలుగుబంట్లు వచ్చి ఆ గొర్రెల ఎత్తుకెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన వాటి నోట్లో నుంచి ఏం చేసింది? వాటిని విడిపించింది. 6 మూరల జాన్నడలో గొలియాతును చంపేటప్పుడు ఏమని చెప్పిండండి దావీదు గారు? యుద్ధం యెహోవాదే, మొత్తం దేవుని మీదే. అలా ఉన్న ఆయన ఒకే ఒక్క విషయాల్లో తప్పు చేశాడు. ఒకే ఒక్క విషయాల్లో ఆయన పడిపోయాడు, స్త్రీ విషయాలు. ఆ తర్వాత ఆయన మరలా తప్పు ఆయనకి తెలిసినప్పుడు ఆయన పశ్చాత్తాపడటం, ఆ తర్వాత అవన్నీ కూడా జరిగింది. తర్వాత ఆయన భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉండి, తర్వాత రాజైతున్న సొలొమోనుకి తర్వాత వాళ్ళకి చెబుతున్న విషయం, అయ్యా దేవుని పనుల విషయాల్లో ఉండండి, దేవుడే మనల్ని కాపాడేది, దేవుడే మనల్ని రక్షించేది ఆయన చెప్పి ఉన్నారు. అలాగే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం తర్వాత ఏం చెప్పుకుంటాం? భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భార్యకి చెబుతురు, పిల్లలకి చెబుతారు. తర్వాత స్త్రీ కలిగి ఉంటే భర్తకు చెప్పింది, తర్వాత పిల్లలకు కూడా చెబుతారు. ఈ విషయం ఎక్కడుందంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతి ఒక్కటే బైబిల్ గ్రంథంలో ఉంచండి. ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం, లేకపోతే శాపాల వల్లే, ఉంటే ఆశీర్వాదం కూడా ఉంది. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వారం ఇది 1గా రాసుకోండి, తర్వాత పార్ట్ 2గా మాట్లాడాలి. ఎందుకంటే సమయం ఇంకా అయిపోయింది. ఆరాధన అంటే ప్రతి ఒక్కటి కూడా క్రమంగానే జరుగుతుంది. ఆరాధన మొదలుపెట్టిన తర్వాత మాట్లాడటం ఉండదు. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు, అయిపోయే వరకు
తర్వాత ఆరాధన అంటే ఏ సమయానికి పెడతానో ఆ సమయానికి రావాలి. అంత క్రమంగా మర్యాదగా ప్రతి ఒక్కటి కూడా జరిగింది. మిగతా సమయాల్లోనంటే నాకు కొన్ని పనులుండో లేదా కొంచెం ఆలస్యమో ఏదో అవ్వచ్చు, కానీ ఆరాధన మాత్రం అంత సమయానికి క్రమంగానే మర్యాదగానే జరగాలి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నిత్యం కూడా మన మీదేమి దేవుడేమి ఇంత బరువులేమి పెట్టలేదు. అర్థమవుతుందండి? ఒకటేనండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం, లేకపోతే లేదు. ఇప్పుడు ఏది కావాలి? మేలా కీడా? మేలే కావాలి. అలా అందరికీ మేలే కావాలి. నాకు మీకు అందరికీ మేలే కావాలి. అలా కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే పరలోకం నుంచి లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. అంతగా ఆయన మనలను ప్రేమించారు. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు. ఈ లోకంలోనైనా, ఈ లోకం విడిచిన తర్వాత అయినా మీరు అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? మీరు బహుగా ఫలించాలి, మీరు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. నిత్యం మీరు బాగుండాలి అని. నువ్వు నిత్యం కూడా దేవునితో సహవాసం చేస్తూ నిత్యం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యం చదివి, వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? వాక్యం ఏం చేస్తుంది? వాక్యం మనలను బ్రతికిస్తుంది. కీర్తనలు 139:50, నీ బాధలలో నాకు నెమ్మది కలుగు చేస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుంది. ఒక ఆలోచన ఏంటంటే, నేను వీటికి తట్టుకోలేను, నేను బ్రతకను, నేను ఉండలేను ఈ లోకంలో, నా వల్ల కాదిక, నేను చనిపోతా అనే నీకు ఆలోచన వస్తే, ఇక ముగిస్తాను ఉండండి. ఆలోచన వస్తే వెంటనే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, మరియమ్మ గారి భర్త యోసేపు ఎలాంటి ఆయన? నీతిమంతుడు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటి? ఏమకి ఎలా వచ్చింది గర్భం, ఏమని రహస్యంగా విడనాడాలి. ఆయన ఎవరంట? యోసేపు నీతిమంతుడు. నీతిమంతునికి ఆలోచన, ఏ ఆలోచన వచ్చింది? అలాంటి ఆలోచన ఏ ఆలోచన? అది సాధారణ ఆలోచన, అది మంచి ఆలోచన కాదు. కానీ ఆ ఆలోచన ఏమవ్వాలి? పోవాలి. ఆ ఆలోచనకి సమాధానం రావాలి. వెంటనే దేవుడు ఏం చేసిండు? దూతను పంపించి స్వప్నమందు, యోసేపు భయపడొద్దు, మరియా ఏ తప్పు కూడా చేయాలి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని. అంటే ఇప్పుడు ఆయనలో ఉన్న ఆలోచన ఏమైంది? పోయింది. ఆమె కనే వరకు కూడా ఆమెనే విడనాడల, ఎప్పుడు విడనాడలేదు రండి. తర్వాత ఇంకా విషయం, ఇంకొక ఇద్దరు గురించి చెబుతాను. ఎందుకంటే నీ ఆలోచనలోని, మనిషి ఆలోచనలో దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, ఉంటే జరిగే విషయం, లేకపోతే ఏమవుతుందంటే నీ ఆలోచనకు నువ్వేం చేస్తావు అంటే ఆత్మహత్య చేసుకుంటావు. అదే నీ ఆలోచనలో ఎలాంటి చెడు ఆలోచనలో, తప్పుడు ఆలోచనలో, తర్వాత నీ ఆత్మ నువ్వు హాని చేసుకునే ఆలోచనలో ఇవన్నీ వస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి వస్తే జరిగే విషయం ఏంటంటే, ఆలోచనలన్నిటికీ దేవుడు ఏం చేస్తారో సమాధానం ఇస్తాడు. వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. ఇప్పుడు ఒక ఇద్దరు చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఎవరెవరనంటే యోధా ఇస్కరేతు, పేతురు గారు. ఎవరు? వీళ్ళిద్దరు చేసిన విధానం ఏంటి? ఇద్దరు శిష్యులే. ఇద్దరు చేసిన విధానం ఏంటి? ఒక ఆయనేమో యోధా ఇస్కరేతు ఏం చేసిండు? యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిండు. పేతురు గారు ఏం చేశారు? ఎరగనని అబద్ధం ఆడారు ఇద్దరు. ఇప్పుడు యోధా ఇస్కరేతు ఏం చేసిండు? ఆయనకు వాక్యం గుర్తుకు రావాలి. ఆయన దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తారు, చెబితే ఒకవేళ నాకు క్షమాపణ ఉంటుంది, ఇవన్నీ గుర్తుకు రావాలి. మనిషికి గుర్తుకు రాదు. ఆయన గుర్తుకు రాక ఇవన్నీ ఆయన ఏం చేసిండు? ఊరేలుపులకు వెళ్ళి ఉడిపెట్టుకొని చనిపోయాడు. పేతురు గారు మాత్రం ఏం చేసిండు? చేసిన తప్పుకు, మాట్లాడిన మాటకు క్షమాపణ గోడవైపుకి వెళ్ళి పశ్చాత్తాపడి తమ తప్పుని ఒప్పుకోండు. అలాగే నీలో ఉన్న తప్పు ఏదైనా కానీ, ఏదైనా ఉన్నా కానీ ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, ప్రభు ఎదుట ఒప్పుకోవాలి.
నీలో ఒక ఆలోచన వస్తూ ఉందంటే, ఏదైనా ఒక ఆలోచన వస్తూ ఉందంటే అది ఎమ్మటనే నువ్వేం చేయాలి? ప్రభువుకు చెప్పాలి. ఉదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని గ్రంథంలో మార్కు సువార్త 7:21 ఉంది. అలాగే ప్రతి ఒక్క ఆలోచన కూడా మన ఆలోచనలకి తలంపులకి ఫిలిప్పీయులకు 4:7 కావలి ఎవరు ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. అదే ఆయన లేకపోతే ఏం జరుగుతుందనంటే చాలా ప్రమాదం జరుగుతుంది. అందుకని ఆయన ఆలోచనలో మన ఆలోచనలకి తలంపులకు ఆయన కావలి ఉంటే మనం నిత్యం కూడా ఎలా ఉంటాం? బాగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అన్ని విషయాల్లో దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, నీకు ఏ ఆలోచన వచ్చినా ఏ ఒక్కటైనా కానీ నాతో చెప్పు, నేను చూసుకుంటానని చెప్తాను. ఆయనకి చెప్పుకున్నప్పుడే మన ప్రతి సమస్య నుండి ప్రతి ఒక్క దాని నుంచి కూడా ఆయన కాపాడారు. అందుకని మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టారు. ఇంకా గ్రంథంలో చూస్తే ఇంకా చాలా విషయాలు ప్రభు చిత్తం అయితే మరలా వచ్చేవారో చూద్దాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.